దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. 34వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. రెండవ చరణం కూడా, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నైనా మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించటానికి, మీ నామాన్ని కీర్తించి కొనియాడటానికి మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ మా మధ్యలోనికి నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రమ్మని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. ఈ వాక్య భాగాలను తండ్రి మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరుగులాగున సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ ఉన్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. 34వ కీర్తనలో మొదటి 2 చరణాలు మనం చదువుకున్నాం. కీర్తనాకారుడు దావీదు మహారాజు ఈ మాటలను పాట రూపమైన పాడుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు అంటున్నాడు. గమనించండి, కీర్తనల గ్రంథం అందరికీ కూడా ఇష్టమే. ఎందుకని? బైబిల్ చదువుదామని బైబిల్ తెరిచిన వెంటనే 2 సగాలకు విడిపోతే బైబిల్ మధ్యలో మనకు కనిపించేది కీర్తనలే. చదవటానికి కూడా కాస్త సులువుగా ఉండే ఈ కీర్తనలే. అందుకనే చదివేసి పడేస్తాం కదా. కరోనా సమయంలో బీభత్సంగా చదివేసి పడేశారంట జనాలు. ఎందుకని? భయం కదా. భయం వేస్తే 91వ కీర్తన చదవాలి, కృతజ్ఞతాస్తుతి 103వ కీర్తన చదవాలి. ఎక్కడైనా ఎంగేజ్మెంట్లో మాట్లాడాలనుకోండి 45వ కీర్తన, పిల్లలకు కంఠత్వాక్యం నేర్పించాలనుకోండి 1వ కీర్తన, ఆలీలు కొట్టుకుంటున్నారు ఐక్యత గురించి నేర్పాలనుకోండి 133వ కీర్తన. ఈ రకంగా విపరీతంగా చదివేసి వదిలేశారు. ఇకపోతే ఎక్కడైనా భూస్థాపనలో మాట్లాడాలంటే 90వ కీర్తన. ఇన్ని రకాలుగా కీర్తనలు మనందరికీ బాగా పరిచయమే. వాస్తవానికి ఏంటివి అంటే ఇవన్నీ కూడా పాటలు. పోతే పరిశుద్ధ గ్రంథ పుస్తకం కూడా కీర్తనలే, 150 అధ్యాయాలు. వాస్తవానికి దావీదు మహారాజు రాసింది 73 కీర్తనలే. ఇక ఏతాము, కోరాహు కుమారులు, ఆసాపు,
సొలొమోను, మోషే వాళ్ళు తలా కొంచెం రాస్తే మొత్తం 100 అయినాయి. ఇక 50 కీర్తనల మీద ఎవరు రాశారంటానికి వాటి మీద పేర్లేమి లేవు. కానీ బైబిల్ పండితులు అన్నది ఏంటంటే, ఒకవేళ ఆ కీర్తన మీద పేరు లేదనుకోండి, ఆ ముందు కీర్తన పేరు ఎవరు రాశారో వాళ్ళే దీన్ని కూడా రాసి ఉంటారు అన్న అభిప్రాయం వాళ్ళకి. కాబట్టి ఆ రకంగా 91 మీద ఎవరు రాశారో ఉండదు, 90 మీద ఎవరు రాశారో ఉంటుంది. ఎవరు రాశారు? మోషే రాశాడు. కాబట్టి 91 కూడా ఏమనుకుంటాం, ఆ మోషే అకౌంట్లో వేసాం అంతే. ఇక అతందే అది 91. ఇలాగ మొత్తానికి 150 కీర్తనలు. వాస్తవానికి ఇవన్నీ కూడా ఏంటి అనుకుంటే, ఇవన్నీ కూడా పాటలే. ఇవన్నీ పాటలే. ఈ కీర్తనలన్నీ కూడా కావ్యాలే. పరిశుద్ధ గ్రంథంలో మనకి 5 కావ్యాలు ఉన్నాయి. యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 కావ్యాలే. వాస్తవానికి కావ్యాలు అర్థం కావు కదా. ఎందుకని? పరమగీతాలు ఎవరికి అర్థం అవుతాయి? అర్థం అవ్వవు కదా. ఎందుకది? కావ్యం కాబట్టి. ఇవన్నీ కావ్యాలే. అందుకనే గమనించండి, ఇవన్నీ కూడా కావ్యాలు అనటానికి ఒక రుజువు ఉంది. అది వారి యొక్క అనుభవాలు. ఎవరైతే ఆ కీర్తనలు పాడుకున్నారో అవన్నీ కూడా వారి యొక్క అనుభవాలు. ఈ 34వ కీర్తన కూడా దావీదు యొక్క అనుభవం. నేపథ్యం ఏంటో తర్వాత చూద్దాం, కానీ ఇది కూడా దావీదు యొక్క అనుభవం. అనుభవంలో నుంచి పుట్టిన పాటలకు ఆదరణ ఎక్కువ ఉంటుంది, విలువ ఎక్కువ ఉంటుంది. గమనించండి, కొన్ని అనుభవాల్లో నుంచి పుడతా ఉంటాయి కదా, వాటికి ఎక్కువగా ఆదరణ ఉంటుంది. వాటిని మనం కూడా సొంతం చేసుకుంటాం. మనది కూడా అటువంటి అనుభవాలు ఉండే ఉంటాయి కాబట్టి అటువంటి కీర్తనలు మనం పాడుకోవటానికి ఇష్టపడతా ఉంటాం. అలాగే గమనించగలిగితే ఈ 34వ కీర్తన కూడా దావీదు యొక్క అనుభవం. ఎటువంటి అనుభవం పైన రాయబడి ఉంది చూస్తారా ఒకసారి? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత, ఇది ఇక్కడ ఒక అనుభవం ఉంది. ఈ పాటకు ఒక నేపథ్యం కూడా ఉంది. చెప్పానుగా, కీర్తనలన్నీ పాటలే. అందుకనే మనం చూడగలిగితే ఒక పెద్ద దైవజనుడు ఎక్కడో దూర ప్రాంతంలో సువార్త ప్రకటించి వచ్చేలోపు ఆయన ఒక ఇంట్లో అద్దెకుంటుంటే అద్దెకుంటున్న ఇంటి దగ్గరికి కొంతమంది వచ్చి, పలానా దైవజనుడు మాకు తెలుసు, ఆయన ఇల్లు మారదాం అనుకుంటున్నాడంట, అందుకని సామాన్లన్నీ లారీలో ఎక్కించి కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంటికి అన్నీ చేర్చమన్నాడంటే నిజమే అనుకొని ఓనర్ అనుమతించాడంట. అనుమతిస్తే తీరా అంతా కూడా సామాన్ అంతా ఖాళీ అయిపోయింది, ఇల్లు ఖాళీ అయిపోయింది. 2 రోజుల తర్వాత ఈ సేవకుడు వచ్చాడు. ఈ సేవకుడు చూసేసరికి ఏమీ లేవు ఇంట్లో. చాలా బాధపడ్డాడంట. ఇదేంటి, నేను దేవుని పని మీద వెళ్తే నాకు ఎలా జరిగింది అని చెప్పి ఆ బాధలో ఒక పాట రాసుకున్నాడు. ఏంటా పాట అంటే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను అని జాన్ గారు ఈ పాటను రాసుకున్నాడు. ఇది ఆయన అనుభవంలోంచి పుట్టింది కదా, అందుకని ఈ పాటను విపరీతంగా పాడుకుంటారు జనాలు. నేను పాడతా, టైం ఉంది, ఇప్పుడు కాదు. పాడతాను అనుకొని హేమంత్ కాంగో రెడీ చేస్తున్నాడు. పాడే కృప అందరికి ఉండదని ఆయన. కొంతమందికి దేవుడు రాసే కృప ఇస్తాడు, కొంతమందికి పాడే కృప ఇస్తాడు. నాకు చూసే కృప ఇచ్చాడు. అంటే మీరు పాడుతూ ఉంటే చూస్తూ ఉంటాం. అలాగే మనం గమనించగలిగితే ఇంకొక దైవజనుడు కడుపులో నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్లో పెడితే వాళ్ళు అన్నారంట, ఆపరేషన్ అవసరం అవుద్ది అని చెప్పి ఆపరేషన్ చేశారు. మొత్తానికి చేసి కడుపులో కత్తి వదిలేసారు, కుట్లేసారు, డిశ్చార్జ్ చేశారు. ఆయనకి ఆ విషయం తెలియదుగా. ఇంటికి వెళ్ళాక ఇంకా నొప్పి తగ్గట్లేదు ఏంటని చెప్పి మళ్ళీ వస్తే వాళ్ళు అన్నారు, ఇంకో ఆపరేషన్ చేయాలి. ఏది, వాళ్ళు తప్ప వాళ్ళు ఒప్పుకోరుగా, ఇంకో ఆపరేషన్ చేయాలని చెప్పి తీసి ఈసారి బ్యాండేజ్ క్లాత్ ఉంటుంది కదా, గాజు క్లాత్, దాన్ని పెట్టేసి కుట్లేసారు. ఇంకా నొప్పి తగ్గట్లా.
మనిషి ఏమో రోజు రోజుకి బరువు తగ్గిపోతున్నాడు, నొప్పి నొప్పి అని విలవిల్లాడిపోతున్నాడు. మూడోసారి కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారంట. అప్పుడు మొత్తానికి సెట్ అయింది. అప్పుడు ఆయన రాసుకున్నాడు. ఇది కూడా ఒక బాధేనా? ఆయన శిలువ మీద అంతగా బాధపడ్డాడు కదా. ఎందుకు బాధపడ్డాడు ఆయన శిలువ మీద అంటే, నాకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఎంత శ్రమ పొందాడు. ఈ 3 ఆపరేషన్లు కూడా శ్రమేనా అని చెప్పి ఆయన ఒక పాట రాసుకున్నాడు. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను. తిరిగి లేచెను నాతో నుండా, మరలా వచ్చి నన్ను నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ఆయనే ప్రకాష్ యశూడియన్. ఆయన అనుభవంలో నుంచి పుట్టింది ఈ పాట. ఈ పాట తెలియని క్రైస్తవులు ఉంటారంటే ఆశ్చర్యమే. అలాగే ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో ఒక అతను ఇంట్లో నుంచి చాలా స్పీడ్గా కార్ని తీసుకొని బయటికి వెళ్తా లారీని యాక్సిడెంట్ చేసి చనిపోయాడు. చనిపోతే చాలా బాధపడ్డాడంట ఆయన. రాత్రి గిద్యోను అన్నాడు కదా, ఏమన్నాడు? నువ్వే కనుకుంటే మాకెందుకు ఈ బాధలు అన్నట్టే ఈయన కూడా, ఏంటి ప్రభువా నాకింత శ్రమ, నా కొడుకుని తీసేసుకున్నావేంటి అని చెప్పి బాధపడతా ఉంటే దేవుడు అతనితో మాట్లాడాడంట. అయ్యా నీకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకుల్లో నేను ఒకడిని తీసుకున్నా, ఒకడు ఉన్నాడుగా, నాకు ఒక్కగానొక్క కొడుకే. ఆ కొడుకుని భూలోకంలోకి పంపిస్తే అతన్ని మీరేం చేశారు? నిందలేశారు, శాపగ్రస్తుని చేశారు, సిలువ మీద చంపేశారు. నేనెంత బాధపడాలి అన్నాడంట. కాబట్టి అప్పుడు ఆయన ఒక పాట రాసుకున్నాడు. ఆయనే డాన్ మొయిన్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఈ పాట రాసుకున్నాడు. గమనించండి, ఇవన్నీ కూడా వారి అనుభవాల్లో నుంచి పుట్టిన పాట. ఇక్కడ దావీదుకు కూడా ఒక అనుభవం ఉందని చెప్పాను కదా. ఏంటి ఆ నేపథ్యం అని మనం గమనించగలిగితే, దావీదు జీవితం ఉత్థాన పతనాలు 2 ఉన్నాయి. ఉన్నతమైన పరిస్థితులు చూశాడు, దయనీయమైన పరిస్థితులు గుండా కూడా వెళ్ళాడు. గొప్ప సంగతి ఏంటంటే వీటన్నిటిల్లో కూడా దేవాది దేవుణ్ణి ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. స్తుతించే అనుభవంలో నుంచి బయటికైతే రాలేదు. అటువంటి గొప్ప ఆరాధికుడు దావీదు. గమనించాలి, ఇటువంటి పరిస్థితులు బహుశా ఎవరికి కూడా వచ్చుండవు. ఎందుకనంటే ఎక్కడైనా మేలు చేస్తే మనల్ని మెచ్చుకుంటారు, కానీ ఆ మేలుకి ఎవరైనా కీడు చేస్తారా? మనం చేసిన మేలుకి. వాస్తవానికి సౌలుకు దావీదు మహారాజు మేలే చేశాడు. ఏంటా మేలంటే, గొలియాతుని, ఫిలిస్తీయుడైన గొలియాతుని చంపాడు. మరి ఇది మేలే కదా, దీన్ని అందరూ మెచ్చుకోవాలి కదా అంటే, కానీ సౌలు మెచ్చుకోవటానికి బదులు అసూయపడి దావీదుని ద్వేషించి దావీదుని చంపటానికి వెంటపడుతూ ఉన్నాడు. మధ్యలో జరిగిన సంగతి మీకు తెలియదు కదా. క్వైరోలతో జాగ్రత్తగా ఉండాలి. మామూలు కాదు క్వైరోళ్ళు. ఏమన్నారు వీళ్ళు? దావీదుకి 10,000, సౌలుకి ఎక్కడొచ్చింది బాధ. నువ్వు భజన చేస్తే చేసావు కానీ సరిగ్గా చెయ్యాలిగా, సరిగ్గా చెయ్యలే. సౌలుకి అక్కడ వచ్చింది కోపం. ఇక వెంటాడటం మొదలెట్టాడు. ఎంతగా అంటే ఇంక చంపేద్దాం. ఏంటి జరిగింది? దేశ బహిష్కరణ. దేశంలో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేశంలో నుంచి వెళ్ళిపోతే గమనించండి, ఆకలి దప్పులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఇదొక ఎత్తు అయితే, మన దేశం కానీ దేశంలో మనం ఉండటం ఒక ఎత్తు. అది కూడా దేశాన్ని విడిచిపెట్టి. నగర బహిష్కరణ అంటారు తెలుసుగా. ఇంకా నగరంలోనికి, ఆ సిటీ లిమిట్స్లోకి రావటానికి లేదు. అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో రాస్తూ ఉంటారు, పలానా రౌడీ షీటర్కి నగర
బహిష్కరణ అంటే ఆ లిమిట్స్లో అతను ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు సౌలుతో ఉన్న ఈ పరిస్థితిని బట్టి ఇతనికి కూడా దావీదుకు కూడా దేశ బహిష్కరణ, దేశంలో ఉండటానికి వీల్లేదు. పోనీ పక్కనే ఉన్న ఫిలిస్తీన్ల దేశం వెళ్ళాడు, బాగానే ఉంది, వాళ్ళు కూడా బాగానే చేర్చుకున్నారు. ఆకీషు రాజు కూడా చేర్చుకున్నాడు. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో చూడగలిగితే ఆకీషు రాజు, ఫిలిస్తీన్ల రాజు. మీకు ఇప్పుడు ఒక సందేహం రావాలి, అదేంటి ఇక్కడ 21వ అధ్యాయంలో ఆకీష్ అంటున్నావు నువ్వు, అక్కడ 34వ అధ్యాయం కీర్తనలు ఏమని ఉంది? అబీమెలెకు దగ్గర పిచ్చోళ్ళలాగా ప్రవర్తించిన సందర్భం అంటున్నావు. అంటే రెండు ఒకటే, కంగారు పడకండి. ఏంటంటే రష్యా చక్రవర్తులను ఏమంటారంటే జార్ అంటారు. మరి ఇంగ్లాండ్ చక్రవర్తులను ఏమంటారు? జార్జ్ అంటారు. అలాగే ఫిలిస్తీ చక్రవర్తుల్ని అబీమెలెకు అంటారు. పేరేమో ఆకీషు, టైటిల్ ఏమో అబీమెలెకు. అర్థమైందా మీకు? అది అన్నమాట సంగతి. అందుకని అక్కడేమో అబీమెలెకు అని ఉంది, ఇక్కడ ఆకీష్ అని ఉందంటే కంగారు పడకండి, రెండు ఒకటి. ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు, పక్క దేశంలో తలదాచుకుంటున్నాడు. అతను కూడా బాగానే చేర్చుకున్నాడు. సహజంగా దావీదుకి కలుపుగోలుతనం ఎక్కువ కాబట్టి అందరిలో కలిసిపోయాడు. వాళ్ళు కూడా ఆహా దేవదూత లాంటి వాడు మా దేశం వచ్చాడు అని చెప్పి వాళ్ళు కూడా బాగానే ఉన్నాడు. కానీ ఉంటారుగా మేధావులు కొంతమంది, వీళ్ళు ఏం చేశారంటే ఆకీషు దగ్గరికి వెళ్ళి, మొన్న గొలియాతుని ఎవరు చంపారో తెలుసా? ఇతనే. ఇతను ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాడో తెలుసా? నెక్స్ట్ టార్గెట్ నువ్వే అనేసరికి ఇక ఆకీషుకి అభద్రతా భావం, అంతే కదా, సెక్యూరిటీ జెడ్ కాస్త Z+ కేటగిరీలోకి వెళ్ళిపోయింది సెక్యూరిటీ. ఏం చేయాలి? నా పక్కనే ఉండి నా మీద రెక్కి వేసి నన్నేమైనా చంపేస్తాడేమో. వాస్తవంగా ఇలాంటి పెద్ద పెద్ద రాజులకి ఈ భయం ఉంటుంది. అందుకనే వాళ్ళు తినే ముందు ఇంకోటికి ఎవరికైనా పెడతారు. ఎందుకని? ఆడు బాగుంటే అప్పుడు వీళ్ళు తింటారు అన్నమాట. ఎంత అభద్రతా భావంలో ఉంటారు కదా. అందుకనే గమనించండి, ఇక్కడ ఆకీషుకి అభద్రతా భావం వచ్చేసి ఎలాగైనా దావీదుని ఇది చేసేయాలి, చంపేయాలి. అటు సౌలు చంపుదాం అనుకున్నాడు, ఏదో కాస్త పారిపోయి ఇక్కడ తలదాచుకుందాం అనుకుంటే ఇక్కడ ఆకీషు కూడా చంపేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక ఐడియా వచ్చింది దావీదుకి. ఒక ఐడియా ఏం చేస్తుంది? మన జీవితాన్ని మారుస్తుంది కదా. ఇక్కడ దావీదు పరిస్థితిని మార్చింది. ఏం చేశాడంటే జుట్టంతా ముందుకు దువ్వుకొని చొంగగార్చుకుంటూ కాస్త చిరిగిపోయిన షర్టు వేసుకొని, అది కూడా గుండీలు ఎగుడు దిగుడుగా పెట్టుకొని, కాస్త బాగా నలిగిపోయిన ప్యాంట్ ఒకటి వేసుకొని, ఒక కాలు మడత పెట్టి ఒక కాలు మడత పెట్టకుండా చొంగకారుస్తూ పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ, నీ పేరేంటంటే ఊరు పేరు చెప్తున్నాడు, నువ్వెవరు అంటే ఏదో మాట్లాడుతున్నాడు, మాటలతో సంబంధం లేకుండా గోడ మీద పిచ్చి గీతలు గీస్తా ఉండిపోయాడు. అదే సంఘటన మనకి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో గమనించండి, పిచ్చోడితో నాకేంటయ్యా, పిచ్చోడిని పంపించేసేయండి అన్నాడు ఆకీష్, చంపకుండా. ఆహా, ఇప్పుడు ఈ ఒక ఐడియా ఏం చేసింది? దావీదుని బతికించింది. వాస్తవానికి ఇలాగ వెర్రివాడిలాగా ప్రవర్తించటం అనేది దావీదుని బ్రతికించింది. ఇలాగా సొంత దేశమేమో తరిమేసింది, బహిష్కరించేసింది, పరాయి దేశమేమో పొమ్మంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బయటకు వచ్చి వెళ్తూ ఉంటే కొండలు కనిపించినాయి. ఆ కొండల వైపు చూసుకుంటూ దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకుంటా వెళ్ళి ఒక గుహలో ఉన్నాడు. ఆ గుహ పేరే అదుల్లాము గుహ. ఆ తర్వాత అధ్యాయము 22వ అధ్యాయములో అదుల్లాము గుహ మనం చూస్తూ ఉంటాం. అదుల్లాము గుహ అనేది పాత నిబంధన కాలంలో ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. ఎందుకనంటే పాత నిబంధనలో కొత్త నిబంధన సంఘము యొక్క ఛాయలు అదుల్లాములో మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఇతను వెళ్ళి అదుల్లాములో తలదాచుకుంటున్నాడు కదా ఆ గుహలో. అక్కడ అందరూ ఉన్నారు. ఎవరున్నారు? ఐపీ పెట్టేసి వచ్చేసిన వాళ్ళు కదా అమ్మా. ఉందా? దాన్ని నేనేం చెప్పాను? ఐపీ పెట్టేసేసిన వాళ్ళు అని చెప్పా కదా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సమస్యల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు.
రకరకాల జనాలు, రకరకాల జీవన శైలి కలిగిన వాళ్ళు, పరిస్థితులను బట్టి కృంగిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అదుల్లాము గుహలో ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో దావీదు ఉండి ఈ 2 వచనాలు చెప్తున్నాడు, గమనించండి. వాస్తవానికి ఉన్నతమైన పరిస్థితి ఏంటి దావీదుకి? రాజుగా ఉండటం. అభిషేకించబడ్డాడు, రాజుగా ఉండాల్సినోడు కాస్త ఇప్పుడు ఎక్కడున్నాడు? అటువంటి నానాజాతి సమితిలో కూర్చొని వాళ్ళతో ఉన్నాడు. కానీ దాని గురించి దావీదేం బాధపడలేదు. ఇది కొత్త నిబంధన సంఘానికి సూచనగా ఎందుకు ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ వెళ్ళినా సరే, ఎక్కడ బహిరంగంగా సువార్త ప్రకటిస్తున్నా సరే, ఆయనని విపరీతంగా జనసమూహాలు వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఆ జనసమూహాల్లో ఎవరున్నారంటే వీళ్ళేగా, దయ్యాలు పట్టినోళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అలాగే ఆయనలో ఎప్పుడు తప్పులు వెతుకుదామా అని చూస్తున్న వాళ్ళు. అంటే గమనించండి, సంఘాన్ని గురించిన అవగాహన ఆ రోజుల్లో వారికి లేకపోయినా, ఆ రోజున పరిస్థితి ఎలాగుందంటే కొత్త నిబంధన సంఘం లాగానే ఉంది. ఏంటి ఆ కొత్త నిబంధన సంఘం? దేవుని యొక్క శరీరం, యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరం. దాన్ని వీరు ముందుగానే చూశారు. అందుకనే అదుల్లాము గుహని మనం కొత్త నిబంధన సంఘంతో పోల్చుకోవచ్చు. ఇటువంటి అనుభవాల్లో గమనించండి, ఈ అనుభవాల్లో నుంచి పుట్టిన పాటే ఈ 34వ కీర్తన. ఈ 34వ కీర్తనలో మొదటి చరణంలో ఏమంటున్నాడు? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. 2 కూడా కాస్త స్వారూప్యం ఉన్న పదాలే. నేనెల్లప్పుడూ, నిత్యము. ఎల్లప్పుడూ, నిత్యము. అదేంటి? ఇటువంటి పరిస్థితుల్లో చెప్పాగా, సొంత దేశం పొమ్మంది, సొంత దేశం బహిష్కరించింది, పరాయి దేశం కూడా పొమ్మంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించటం ఎలా కుదురుద్ది? మనం ఏమైనా యోబా అన్ని పరిస్థితుల్లో స్తుతించటానికి? అందుకనే ఎల్లప్పుడూ అంటున్నాడు, నిత్యము అంటున్నాడు. ఇది అద్భుతమైన అనుభవం, ఇది అద్భుతమైన అనుభవం. వాస్తవానికి రాజా వేలు తెగిందని రాజు అంటే, రాజా అంతా మన మేలుకి అన్నాడంట మంత్రి. రాజుగారికి మండిపోయింది. ఎందుకని కదా? నీకు ఎంత కడుపు మంటగా ఉంటే ఈ మాట అంటావు, అంతా మన మేలుకి అని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టేశాడంట. తర్వాత రాజుగారు ఈ వేలు లేని చేతితో వేటకెళ్తే అక్కడ అడవి జాతి వాళ్ళు చూసి, సరే ఈరోజు మనకు దొరికాడు, దీన్ని మన గ్రామ దేవతకు బలిచ్చేద్దామని అనుకొని మొత్తం ఇతన్ని తడిని చూస్తే ఒక వేలు లేదు. వీడికి సదరం సర్టిఫికేట్ ఇప్పించి వికలాంగుల పెన్షన్ ఇప్పించాలి, కానీ వీడిని బలి ఇప్పటం ఏంటి అని చెప్పేసి వదిలేశారు. అప్పుడు అర్థమైంది, మంత్రి అన్న మాటలు గుర్తొచ్చినాయి. అబ్బో మన మేలుకి అన్నాడు కదా, నిజమే కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు కూడా మనకి మేలే చేస్తాయి. గమనించండి, రాజుగా ఉండాల్సిన వాడు ఈ రకంగా ఎక్కడో అదుల్లాము గుహలో తలదాచుకుంటున్నాడు అంటే, ఇది మనం అనుకుంటాం ఒక అవమానము, లేకపోతే ఇదొక దయనీయమైన పరిస్థితి అని మనం అనుకుంటాం. కానీ ఇది కూడా దావీదు జీవితంలో మేలే చేసింది. అందుకనే స్తుతించే అనుభవంలో ఉన్నాడు. ప్రతిదీ కూడా మేలే అనుకుంటున్నాడు. గమనించండి, అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించటం నాకు తైలాభిషేకం అంటాడు. మనం గనక ఎవరైనా మనల్ని సరిచేయటానికి ఒక మాట, ఒక సలహా, ఒక సూచన ఇచ్చారనుకోండి, మా ఇష్టం, మాకు ఫ్రీడమ్ లేదా, మాకు నచ్చినట్టు మేము చేస్తాం అని అంటాం మనం. కానీ సరి చేసుకోవటానికి అస్సలు ప్రయత్నించం, ఇష్టపడం కదా. అది ఎంత దారుణమైన పరిస్థితి అయినా దాన్ని సరి చేసుకోం కదా. కానీ దావీదు ఏమంటున్నాడు? ఆ గద్దింపులన్నీ నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఆహా, గమనించండి, ప్రతిదీ కూడా చాలా సానుకూల దృక్పథంతో చూసే అనుభవంలో ఉన్నాడు దావీదు మహారాజు. ఎల్లప్పుడూ, నిత్యము, పరిస్థితి ఏదైనా సరే స్తుతించే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే
తర్వాత ఏమంటున్నాడంటే 2వ చరణంలో యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. ఆయన అతిశయానికి కారణం గమనించండి, దావీదు పిలుపు కాదు, దావీదు అభిషేకం కాదు, దావీదుని అభిషేకించిన సమూయేలు ప్రవక్త అంతకంటే కాదు. ఏంటంట దావీదు యొక్క అతిశయం? దేవుడే. హల్లెలూయా. దేవుడే నా అతిశయం అంటున్నాడు. నేను అతిశయించటానికి కారణం ఆయనే. అందుకని అతిశయించటానికి కారణాలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. దేవుడే కారణము. దేవునికి సంబంధించిన కొన్ని లక్షణాలను బట్టి మనము అతిశయించాల్సిన వారమై ఉన్నాం. ఏమంటున్నాడు? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటున్నాడు. అటువంటి ఒక అతిశయాన్ని మీకు చూపిస్తాను దావీదు మహారాజు అనుభవంలో నుంచి. 5వ కీర్తన 7వ చరణాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 5వ కీర్తన 7వ చరణం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. గమనించండి, ఇది మొదటి అతిశయం. ఏంటది? కృపాతిశయం. ఎక్కడో నేను అదుల్లాము గుహలో ఉండాల్సినోడిని, లేకపోతే అరణ్యాలు పట్టుకొని తిరగాల్సినోడిని మిన్నల్లిలాగానో, లేకపోతే ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగానో, ఇటువంటి ఎన్నిక లేని జీవితంలో ఉండాల్సినోడిని. పోనీ అన్నదమ్ములు ఏమైనా గుర్తించారంటే నీకెందుకురా ఈ యుద్ధాలు, ఇవన్నీ నీకెందుకు అన్నట్టున్నారు. పోనీ వాళ్ళ నాన్న ఏమైనా గుర్తించాడంటే వాళ్ళ నాన్న కూడా గుర్తించలేదుగా. ఏం చేశాడు? రిషబ్ పంత్ లాగానో పార్థివ్ పటేల్ లాగానో అట్టికాయలు గ్లూకోజు టవల్ ఇవ్వటానికి పంపించాడు గ్రౌండ్లోకి. అంతే కదా. అన్నలు యుద్ధం చేస్తుంటే ఏం చేశాడు? జున్నుగడ్డలు, వెన్న ముద్దలు, రొట్టెలు ఈ ఇవ్వటానికి పంపించాడు. పోనీ నన్ను గుర్తించారా? కానీ దేవుడు గుర్తించాడుగా. దేవుడు గుర్తించి అభిషేకించాడు. అందుకనే ఈ రోజున మందిరావరణంలోనికి రావటానికి ఒక కారణం ఉంది. రాగలుగుతూ ఉన్నాడంటే ఏంటంట? అది దేవుని యొక్క ఉచితమైన కృప. కృప అంటే మనందరికీ తెలుసుగా. మనము దేనికి అర్హులము కాదో, యోగ్యులము కాదో దానికి మనల్ని అర్హులను చేయటం, యోగ్యులుగా చేయటం. వాస్తవానికి మనం క్షమాపణకు అర్హులం కాదు, కానీ ఆయన మనల్ని క్షమించాడుగా. ఇంకా ఏం చెప్పాడు? మీరు మీ సహోదరుని క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించను అన్నాడు. మనం రక్షణకు అర్హులం కాదు, కానీ ఆయన మనల్ని రక్షించుకున్నాడుగా. ఆయన స్వరక్తాన్ని కార్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. అంటే దానికి ఒక వెల చెల్లించాడు ఆయన. అలాగ విలువ పెట్టి కొనబడిన వారం మనం. అటువంటి కృప. వాస్తవానికి మనం శిక్షకు పాత్రులమే, కానీ ఆయన మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. అటువంటి కృపాతిశయము. ఆ కృపను బట్టే మందిరంలోనికి ప్రవేశిస్తున్నాడంట. ఎక్కడో ఉండాల్సినోడు, మందిరంలో ఉండాల్సినోడు కాదు, దేవాలయం తట్టు చూడదగిన వాడు కాదు, కానీ దేవుని కృపాతిశయాన్ని బట్టి ఆ రీతిగా చేస్తా ఉన్నాడు. ఇంతకీ ఏంటి కృప అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే కృప. మన జీవితంలో ఆయన రావటమే గొప్ప కృప. పౌలు భక్తుడు అంటాడు తీతుకి రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనంలో, ఏలయనగా సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. గమనించండి, రక్షణకరమైన దేవుని కృప. ఆయన రాకపోతే మనకు రక్షణ ఉండేదా? అందుకని యుక్త కాలములో ఆయన మన కోసం చనిపోయాడు కదా. దాన్ని బట్టే మనము ఆ రక్షణను అనుభవిస్తూ ఉన్నాం. లేకపోతే మనం కూడా ఏదో ఒక రీతిగా బానిసలుగానే, పాపానికి లోకానికి బానిసలుగానే ఉండేవాళ్ళం. కానీ ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపను మనకు ఏ రీతిగా అందించాడన్నది ఇంకాస్త లోతుగా మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
8వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. గమనించండి, ఆయన కృప మీకు తెలుసు కదా అంటున్నాడు పౌలు భక్తుడు. ఏంటా కృప? మనము ఐశ్వర్యవంతులు కావాలని ఆయన పేదోడైపోయాడు, దరిద్రుడైపోయాడు. దాన్ని బట్టే మనమేమయ్యాం? ధనవంతులమయ్యాం. గమనించండి. లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఆ ఆవరణంలో ఉండేవాళ్ళము. ఆవరణం లోపలికి వచ్చి కాస్త గంగాలం దగ్గర నిలబడి ఇది నా పరిస్థితి, ఏం బలివ్వాలి అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కానీ దేవుడు అలా ఉంచాడా మనల్ని? లేదు. గమనించండి, ఇక్కడే ఆయన కృపను మనం చూస్తూ ఉన్నాం. ఈ కృపను బట్టి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు దావీదుకి తెలిసే ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియదుగా. కానీ ఆయన కృపను గురించి రాస్తా ఉన్నాడు. గమనించండి, ఆ కృపాతిశయాన్ని గురించి రాస్తా ఉన్నాడు. మందిరంలోనికి ప్రవేశించడానికి నేను అర్హుణ్ణి కాదు, కానీ ఆ కృపను బట్టి నేను ప్రవేశించాను కాబట్టి నేను అతిశయిస్తా ఉన్నాను. నా రాజరికము లేకపోతే నాకున్న పలుకుబడి, నేను రాసిన కీర్తనలు ఇవి కాదు నాకు అతిశయం, నీ కృపే నాకు అతిశయం. హల్లెలూయా. చాలా సందర్భాలలో మనకున్న ఘనతలను బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి అతిశయిస్తూ ఉంటాం కదా, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ దావీదు దేని గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు? దేవుని కృపను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. అంటే కృపను బట్టి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా ఆయన కృపాతిశయం. రెండవ అతిశయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే దావీదు అనుభవాల్లో నుంచి 25వ కీర్తన 6వ చరణం. 25వ కీర్తన 6వ చరణం. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే గదా. ఎంత గొప్ప అనుభవం ఇది! అంటే గుర్తించాడు, గ్రహించుకున్నాడు, దేవుని కృప అంటూ ఉంది. అది ఎప్పటి నుంచి ఉందంట? పూర్వము నుంచే ఉంది. కనుకనే ఆదాము అవ్వాలని ఆయన శిక్షించాడా? జస్ట్ తోలేశాడు అంతే. పోనీ శిక్షించాడా? లేదుగా. గమనించా, ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? కరుణాతిశయము జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. పోనీ కృపా కరుణ రెండు ఒకటేనా అంటే ఒకటి అనుకుంటే ఒకటి, రెండు అనుకుంటే రెండు. కొన్నిసార్లు ఈ తర్జుమాలో కాస్త విభిన్నంగా ఉండటం వల్ల ఈ ఆంగ్లంలో నుంచి తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు కదా, ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 26గా. కానీ తెలుగులో కదా. అందుకని తెలుగులో పద సంపద ఎక్కువ, పదాలు ఎక్కువ ఉంటాయి. అందుకని గ్రేస్కి కరుణ, కృప అని 2 సార్లుగా 2 రకాలుగా తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్లో ఒకటే రాయబడి ఉంటుంది, ఒక్కోసారి గ్రేస్ అనే రాయబడి ఉంటుంది. కానీ కృపను గ్రేస్తో పాటు మర్సీ అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. 136వ కీర్తనలో నీ కృప నిరంతరం ఉండునని మనం వంత పాడతాం కదా. అక్కడ ఏమని ఉంటుంది? యువర్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. గ్రేస్ కాదు, మర్సీ. కానీ గమనించండి, ఇక్కడ కరుణ అంటున్నాడు అంటే మర్సీ, కృప అంటున్నాడు అంటే గ్రేస్. ఈ రెండిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దావీదు మహారాజు అతిశయిస్తా ఉన్నాడు. నీ కరుణాతిశయమును జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. వాస్తవానికి చెప్పాను కదా, కృప అంటే మనం దేనికి అర్హులము కాదో దానికి మనల్ని అర్హులను చేయటమే కృప. మరి కరుణ అంటే దేనికి అర్హులమో దానికి అర్హులను కాకుండా చేయటం.
బిట్ కన్ఫ్యూజ్డ్. వాస్తవానికి మనం శిక్షకు అర్హులం, కానీ దేవుడు శిక్షించాడా? ఇది కరుణ. ఇది ఎవరు గ్రహించారు? దావీదు గ్రహించాడు, గుడ్డోడు కూడా గ్రహించాడు. అందుకని ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడా అర్థమైపోయింది అతనికి. కళ్ళు లేవేమో కానీ వాస్తవానికి కళ్ళు లేని వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. ఒక్క డిస్ప్లే లేదనే కానీ ప్రాసెసరు రాము అన్నీ బాగా పనిచేస్తాయి వాళ్ళకి. ఒక్క డిస్ప్లేనే ఉండదు అంతే. సార్ ఈ డిస్ప్లే వల్ల ఏంటంటే ఏం లేదు, ఛార్జింగ్ ఎక్కువ అవుద్ది, కన్జ్యూమ్ అవుతుంది కదా. మానిటర్ అలాగే పెట్టేసి ఉంచాం, ఏమవుతుంది, ఛార్జింగ్ డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటుంది అంతే తప్ప. మనకు కూడా అంతే కదా, చూస్తూ ఉంటాం టీవీలు పేపర్లు అన్నీ. ఇప్పుడంటే ఏం లేదు కదా. ఇప్పుడు ఏమొచ్చింది, మనోళ్ళంట సినిమా హాల్కి వెళ్ళైపోతున్నారని టీవీని అపవాది ఇంట్లో పెట్టాడు. మనోళ్ళు కనీసం ఛానల్ కూడా మార్చలేకపోతున్నారని ఏం చేశాడు, రిమోట్ పెట్టాడు. ఇప్పుడు కనీసం అది కష్టమైపోయి ఏం చేశాడు, ఫోన్లోకే తీసుకొచ్చాడు అన్నీ. నీ ఇష్టం, ఏ ఓటీటీలో ఏం కావాలో పెట్టుకో, డబ్బులు ఏముంది కదా. అందుకని తిరువూరు విజయవాడ ఎక్స్ప్రెస్లో వయసుతో సంబంధం లేదు, సీరియళ్ళు కూడా ఫోన్లో చూస్తూ ఉంటారు. నేను ఆశ్చర్యపోతూ ఉంటా, ఈ టెక్నాలజీని ఇలా వాడుతున్నారా? పర్లేదు అంటే టైంని భలే యూటిలైజ్ చేస్తున్నారే ఈ గంటన్నరని. ఆహా, ఈ గంటన్నరలో ఏం చేయొచ్చు, అబ్బో అసలు తెగ చూస్తూ ఉంటారు. ఏంటర్ బాబీలు చూసేదంటే గుండె నిండా గుడి గంటలు. ఏ చూస్తూ ఉంటారు. ఏం చేస్తాం మరి కదా. సెన్స్ ఉన్న వాళ్ళు కాస్త హెడ్సెట్ను అవి ఉంటాయిగా, ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు. సెన్స్ లేని వాళ్ళు ఫుల్ సౌండ్ పెడతారు. ఎవరు వెళ్తే ఇల్లు భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు అనమాట. అంత లాంగ్ బస్సులు ఉంటాయి చూడండి, వాటిల్లో అబ్బో అసలు ఒక్కొక్క విపరీతమైన సౌండ్లు పెడతారు, ఇసుగొచ్చేస్తూ ఉంటుంది. ఏమో జర్నీలో కాసేపు నిద్రపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎవడు నిద్రపోనిస్తాడు? రకరకాల ఇదే. వాస్తవానికి మనం దేనికి పాత్రలు అని చెప్పాను, దేనికి పాత్రలో, శిక్షకు పాత్రలో మనం. గమనించండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనం ఇప్పుడు దేనికి పాత్రులం? వీఆర్ మెరిటెడ్ ఫర్ ది రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతకు మనం అర్హులం. కానీ ఆయన కరుణ ఏం చేసింది? ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించింది. అందుకని ఆయన కరుణ సంపన్నుడు. హల్లెలూయా. హీ ఈజ్ రిచ్ ఇన్ మర్సీ. ఆయన కరుణ సంపన్నుడు. అందుకనే ఈ కరుణాతిశయాన్ని బట్టి దావీదు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. గమనించండి, మందిరంలో ప్రవేశించటానికి కలిగిన అర్హతను బట్టి కృపాతిశయం అన్నాడు. ఇక్కడ కరుణాతిశయము దేని గురించి అంటున్నాడు అంటే శిక్ష పడకుండా. వాస్తవానికి మనం శిక్షకు పాత్రులమే, కానీ ఆయన మనకు భిక్ష పెట్టాడు. అదేంటిది? నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆయన కరుణాతిశయాన్ని గురించి దావీదు మహారాజు పాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా చూడగలిగితే ఏడవ చరణంలో ఏమంటున్నాడు? నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయను బట్టి నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. దావీదు ఎంత తెలివైనవాడు చూసారా? కొన్ని జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు, కొన్ని జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. ఆహా,
పాటలు రాసే వాళ్ళకి ఎంత కృప ఉంటుంది అన్నమాట. మాటలతోనే దేవుణ్ణి ఆరాధించే అనుభవం. మనోళ్ళు కూడా ఈ సీజన్ వచ్చిందంటే చాలా వీడియోస్ వస్తాయి కదా, పాట రాసింది ఒకడు పాడేది ఇంకోళ్ళు ఉంటారుగా. రాసేవాళ్ళు ఒక ప్యాడ్ 4 A4 షీట్లు పెట్టుకొని ఇలాంటి ఫోజులు పెడతా ఉంటారు చూడండి. ఆశ్చర్యం, అసలు వీళ్ళే రాశారా అనిపిస్తుంది నాకు. రాస్తే మంచిదేలే, పర్వాలేదు, అసలు వీళ్ళే రాశారా అన్నట్టు ఇలా ఇలా అంటూ ఉంటారు. ఏం చేద్దాం మరి, ఫోటో కోసమా లేకపోతే ఏంటి అనిపిస్తూ ఉంటుంది. కానీ మొత్తానికి దావీదు మాత్రం ఒరిజినల్గానే రాశాడు, అనుభవించే రాశాడు. చెప్పాక అందుకనే అనుభవంలో నుంచి వచ్చిన పాటకు ఆదరణ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దాన్ని మన కోసం ఆపాదించుకొని వాటన్నిటిని మనం ఇప్పుడు అనుభవించగలుగుతూ ఉన్నాం. ఏమంటున్నాడు? నా బాల్య పాపాలను నా అతిక్రమాలను జ్ఞాపకము చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే ఖచ్చితంగా నేను శిక్షకు పాత్రుణ్ణి, శిక్ష పడాల్సిందే నాకు. కానీ ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నీ కృపను నీ దయను జ్ఞాపకం చేసుకోయ్యా, దాన్ని బట్టి నన్ను క్షమించు. అందుకనే చెప్పాను కదా, మనకు రావాల్సిన శిక్ష తీసుకెళ్ళి ఎవరి మీద వేశాడు? ఆయన వీపు మీద వేశాడు. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు కదా, గమనించండి, 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. అది ఎక్కడ పడాలి? మన మీద పడాలి. కానీ ఆయన కరుణను బట్టి ఎక్కడ పడింది? ఇప్పుడు అది వెళ్ళి ఆయన మీద పడింది. అందుకనే మనము ఉగ్రతకు అర్హులము, కానీ ఆయన కరుణ ఏం చేసింది? మనల్ని ఉగ్రత నుంచి తప్పించింది. మనం శిక్షకు పాత్రలమే, కానీ ఆయన కరుణ ఏం చేసింది? మనల్ని శిక్ష నుంచి తప్పించింది. హల్లెలూయా. అందుకనే దీన్ని బట్టి దావీదు అతిశయిస్తూ ఉన్నాడు. ఏది? తన కుటుంబాన్ని బట్టో, తన పరిస్థితిని బట్టో, తన రాజరికాన్ని బట్టో కాదు, శిక్ష పడాల్సిన వాడిని శిక్ష నుంచి నువ్వు తప్పించావయ్యా, ఇది నీ కరుణ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఆ రకంగా దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు లాంటి ఆరాధికుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపించడు. ఈ కీర్తనలన్నీ కూడా చెప్పాలంటే ఆరాధన సునామీ అని చెప్పుకోవాలి. ప్రతి కీర్తనలో కూడా విశేషమైన అనుభవాలు మనకు కనబడతా ఉంటాయి. అందుకనే ఇక మీదట కీర్తన చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి, లోతుగా అర్థం చేసుకోండి. కీర్తన అంటే న్యూస్ పేపర్ లాగా తెరిచాము ఒక వచనం చదివేసి వెళ్ళిపోవాలి స్కూల్కి అనుకోకండి. ఆ ఒక వచనమే చదవాలి అనుకుంటే మీకు డేట్ కింద కూడా ఒక వచనం ఉంటుంది, తారీఖు కింద క్యాలెండర్లో ఒక వచనం ఉంటుందిగా, అది చదువుకొని వెళ్ళొచ్చు. దానికోసం నువ్వు బైబిలే దిగవసరలా. అందుకని కీర్తనలు ఈసారి కాస్త లోతుగా చదవండి. కీర్తనలు అంటే ఏమనుకుంటారంటే బయట జనాలు జూనియర్ పాస్టర్లు కీర్తనలు చెప్తారు అనుకుంటారు. కాదు, కీర్తనలు చెప్పాలంటే చాలా డెప్త్ కావాలి. ఎందుకని? అవన్నీ అనుభవాలు. ఎవరైనా రాయనివ్వండి, ఆసాపు రాయనివ్వండి, కోరాహు కుమారులు రాయనివ్వండి, దావీదు రాయనివ్వండి, ఎవరు రాసినా సరే అవన్నీ కూడా అనుభవాలు, వారి అనుభవాలు. అది అందుకనే ఎందుకయ్యా యేసన్న గారు పాడిన పాటలు మనం ఇంకా పాడుకుంటా ఉంటే అది ఆయన అనుభవాల నుంచి వచ్చిన పాటలు అయ్యండి కదా. అంత రైస్ మిల్లు ఉండి ఈయన ఒక్కడే అనాథలాగా ఒంటరిగా గుంటూరులో లాటరీ కొట్టాల్సిన అవసరం ఏంటి? అందుకనే పాడుకుంటున్నాడుగా ఆయన, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు. ఆయనకి లేరు ఆ టైంకి గుంటూరులో ఆ జిన్నా టవర్ సెంటర్ దగ్గర లాటరీ కొడుతున్నప్పుడు ఎవరు లేరు ఆయనకి. కానీ నెల్లూరులో ఏముంది? ఆయనకి రైస్ మిల్ ఉంది ఆయనకి. ఈ అనుభవాలు అందుకని మనం పాడుకుంటున్నాం. అది బాగా అర్థం చేసుకోండి.
అనుభవంలో నుంచి వచ్చే పాటకు ఆదరణ ఎక్కువ. అందుకని రాసే కృప ఉన్నవాళ్ళు, పాడే కృప ఉన్నవాళ్ళు మీ అనుభవాలను పాటల్లో పెట్టండి. యవనస్తులకి రాయాలనిపిస్తుంది కదా, అనిపిస్తుందా? కాదేది కవితకు అనర్హం, ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల, దేని మీదైనా రాస్తారు యవనస్తులు. యూత్ రాస్తారా? రాస్తారు. అలాగే ఈ అనుభవాలు కూడా మనం పాట రూపేణ పెట్టినప్పుడు అనేకులు కూడా వీటి బట్టి ఆదరించబడతారు, ఆశీర్వదించబడతారు. ఇప్పుడు చూడండి, దావీదు రాసిన పాటలు మనకెంత ఆదరణగా ఉన్నాయి, మనకెంత మాదిరికరంగా ఉన్నాయి. అందుకని మొదటేమో కృపాతిశయం అన్నాడు, ఇప్పుడేమో కరుణాతిశయము అంటున్నాడు. గమనించండి. ఆ తర్వాత మరొక మాటను, మరొక అతిశయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అది 66వ కీర్తన 3వ చరణం. 66వ కీర్తన 3వ చరణం. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఇదేం అతిశయం? ఇది బలాతిశయం. దేవుని బలం ఎక్కడుంది? సరే, దేవుని బలం ఎక్కడుందో మీకు తెలియదు, కానీ మన బలం ఎక్కడుంది కదా? మనకి 5 చోట్ల ఉంది బలం, 5 బలాలు ఉన్నాయి మనకి. ఏంటయ్యి? అంగబలం అంటే పక్కన ఒకరు ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా సరే 2-3 పక్కన ఉండాలి. ఇదేంటిది? అంగబలం. నా కోసం ఎంతమంది ఉన్నారు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు. అర్ధబలం, డబ్బులు, అర్ధబలం ఉండాలి. ఇంకే బలాలు ఉంటాయి మనకి? స్థానబలం. ఇక్కడ కాదు, కొండూరురా, నీ సంగతి చెప్తా. స్థానబలం కదా. ఇంకేముంటాయి? తలాంతుల బలం కదా. నాకంటే బాగా తలాంతులు ఉంటాయి, దీన్ని బట్టి మనిషి అతిశయిస్తూ ఉంటాడు. ఇంకే బలం ఉంటుంది మనకి? నేపథ్య బలం, బ్యాక్గ్రౌండ్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? గ్రీన్ మ్యాటే, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అక్కడ. నువ్వేమైనా పెట్టుకోవచ్చు కదా, బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇన్ని బలాలు ఉంటాయి. కానీ దేవుని బలం ఏంటి అంటున్నాడు కదా, నీ బలాతిశయము బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. అసలు ఊహించారా ఇశ్రాయేలీయులు ఈ ఐగుప్తులోంచి బయటకు వస్తామని? కల కూడా కని ఉండరు, కానీ బయటకు వచ్చారుగా. ఫరో తనంతట తానే ఇంకెళ్ళిపోండ్రా బాబు అని పంపించేశాడు. ఇంకా ఎంతమంది శత్రువుల్ని వీళ్ళు ఓడించారు, ఎంతమంది రాజుల్ని వీళ్ళు హతం చేశారు. ఈ విషయాలన్నీ 136వ కీర్తనలో మనం చదువుకుంటాం. కొన్ని పేర్లే కానీ యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చూస్తే చాలామంది రాజులు, చాలా రాజ్యాల పేర్లు అక్కడ ఉంటాయి. ఆ పేర్లన్నీ చదివితే సాయంత్రం అయిపోద్ది. అంటే వీళ్ళు అంతమందిని జయించారు దేవుని శక్తి ద్వారా, దేవుని బలము ద్వారా. అంటే దేవుని యొక్క శత్రువులను ఆయన ఏ రీతిగా అంతమొందించాడో దాంట్లో ఆయన బలమేంటో మనం అర్థం చేసుకుంటున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు ఏం చేస్తారు? లొంగి నీ యొద్దకు వచ్చెదరు. అందుకనే రాహాబు కూడా అంటది కదా, దేవుడు మీ పట్ల ఎటువంటి కార్యాలు చేశాడో, ఏ రీతిగా ఐగుప్తుని మీకు ఎరుకోని మీకు స్వాధీనపరచబోతూ ఉన్నాడో అవన్నీ కూడా తలుచుకుంటుంటే మా గుండె కరిగిపోయింది అంటది. అంటే దేవుని బలం ఏంటో ఆమెకు తెలిసింది. అందుకని ఆయన బలాతిశయాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆయన కృపను బట్టి, ఆయన కరుణను బట్టి ఆయన మనం స్తుతించాలి. మరొక అతిశయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పరమగీతము 2వ అధ్యాయము 5వ వచనము. పరమగీతము 2వ అధ్యాయము 5వ వచనము.
ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. గమనించండి, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటుంది. ఎవరు? షోలమ్మితి, పరమగీతాల కన్యక. వాస్తవానికి ఇక్కడ షోలమ్మితి కూడా దేవాది దేవుడు కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉంది. అందుకని తన బలహీనతలు లేకపోతే తన లోటుపాట్లు చాలా బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటుంది. యెరూషలేము కుమార్తెలతో చాలా స్పష్టంగా చెప్పుద్ది, నేను అంత అందగత్తెను కాదు, నల్లని దాన్ని. ఇటువంటి నల్లని షోలమ్మితి సొలొమోను రాజుకి ఎలాగ నచ్చింది కదా? ఎలా నచ్చింది? ఆయన ఏమంటున్నాడు? నా పావురమా, నిష్కలంకురాలా, ఆయన మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఆయన చూసింది షోలమ్మితి యొక్క అంతరంగం. హల్లెలూయా. షోలమ్మితి యొక్క అంతరంగం, ఆ యథార్థతను బట్టి దేవుడు ఆమెకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమను పొందుకుంది, ఆ దయను పొందుకుంది. ఆ దయ కూడా ఎలాగ పొందుకుందంటే అర్హతకు మించి పొందుకున్న కారణంగా ఏమంటుంది? ప్రేమాతిశయము చేత నేను అస్సలు స్పృహతో పడిపోతున్నాను, బలహీనం అయిపోతున్నాను, కాబట్టి నాకు గ్రేప్స్, యాపిల్స్ 2 తీసుకురండి అంటుంది. ఇవి పెట్టి నన్ను బలపరచండి కదా. జల్దర్ అంటే యాపిల్. అందుకనే ఇవన్నీ పెట్టి నన్ను బలపరచండి. అటువంటి ప్రేమాతిశయం. వాస్తవానికి దేవాది దేవుని ప్రేమ మనం ఎక్కడ గ్రహించవచ్చు అంటే, ఆయన అర్హులు కాకపోయినా మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు చూడండి, అక్కడ ఆయన ప్రేమ ఏంటో అర్థమైపోద్ది. అందుకనే యోహాను ఏమంటాడు? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి. ఇంకా ప్రేమకు నిర్వచనం ఏంటంటే, ఇట్స్ నాట్ తాజ్ మహల్, ఇట్స్ గాడ్ కదా. చాలామంది ఏమనుకుంటారు కదా, తాజ్మహల్ ఏంటి అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాధిని కూడా అంత ఇండో పర్షియన్ ఆర్ట్లో మకరానా మార్బుల్స్తో కట్టాడా కదా. ముట్టుకోండి ఎప్పుడైనా తాజ్మహల్ని, ఎప్పుడైనా అవకాశం దొరికితే. ఆశ్చర్యం తప్ప ఏముండదు అక్కడ, అంత ఆశ్చర్యమే. ఆకలి కూడా ఇది మీకు. ఏంటి, సమాధిని ఎలా కట్టాడా? సమాధి ఎక్కడ ఉంటుందంటే 2 అంతస్తుల కింద ఉంటుంది. ఆ రోజుల్లో ఇలా కట్టాడా? ఇది ఒక 400-500 సంవత్సరాల క్రితం మాట. అంటే దాన్ని బట్టి ఏం చెప్పాలనుకున్నాడు? తన భార్యను ఎంతగా ప్రేమించాడో చెప్పాలనుకున్నాడు. ఈ రోజుల్లో భార్యలు అడక్కండి, భర్తలు అడుక్కు తినాలి. నా కోసం ఏం కట్టావు, నా కోసం ఏం కట్టావు అంటే ఈఎంఐ కడుతున్నాడుగా నెల చాలదా? హౌసింగ్ లోన్ కడుతున్నాడా? చాలు కదా. వీళ్ళు అడుగుతూ ఉంటారు అనుకోండి. నిజం అన్న, అది ఎగ్జాక్ట్లీ అదే. అలాగే ఏం చేయాలి మరి కదా. కానీ దేవుని ప్రేమ ఎక్కడ చూస్తున్నాం మనం? సిలువలో ఆయన మన కోసం కార్చిన రక్తం. ఆయన తన ప్రాణాన్నే పెట్టేశాడు. తనకంటూ ఏం ఉంచుకోలేదు, పోగేసుకోలేదు, మొత్తం పోగొట్టుకున్నాడు. ఎంతగా పోగొట్టుకున్నాడంటే తన కోసం ఆఖరి రక్తపు బొట్టు కూడా లేదు. అందుకని సైనికుడు బల్యంతో పొడిచినప్పుడు రక్తం వచ్చిందా, నీళ్ళు వచ్చినాయా అంటే ఆయన రక్తం కూడా మిగుల్చుకోలేదు తన కోసం. గమనించండి, అంతగా తన ప్రేమను మన కోసం చూపించాడు. హల్లెలూయా. పోనీ ఇంత ప్రేమకు మనం అర్హులమా? కాదు. అందుకనే షోలమ్మితి ఇప్పుడు మూర్చబోయింది. సొలొమోను రాజు అంతటి జ్ఞానవంతుడు, దేవుని జ్ఞానం, లోకపరమైన జ్ఞానం 2 ఉన్నవాడు, నన్ను ఇష్టపడటం ఏంటి అనేది అర్థమైపోయి ఆమెకి. వాస్తవానికి మంటివారమైన మన కోసం ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టుకొని వచ్చి తన ప్రాణాన్ని సిలువలో దారబోసాడన్న సత్యాన్ని
మనం గ్రహించగలిగినప్పుడు మన పరిస్థితి కూడా అదే. ఇంక మాట్లాడటానికి ఇంకా మనం సరిపోం. కానీ దేవుడేదో మనకు అప్పు ఉన్నట్టు, నాకు అయ్యి ఇవ్వలేదేంటి, నాకు ఈ చేయలేదేంటి అంటూ ఉంటాం మనం. అంటే నీకు ఆ సత్యం అర్థం కాల. ఏంటి ఆ సత్యం? ఆయన మన కోసం తన ప్రాణాన్ని చేశాడు, ప్రాణాన్ని దారబోసి అంతగా మనల్ని ప్రేమించాడు అన్న సత్యము. ఇదే ప్రేమాతిశయం. పోనీ మనం అర్హులమా? కాదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడు? మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే, పోనీ మనలో ఏమైనా కాస్త ఆయనకి నచ్చే క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి కదా అనుకుంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టచ్చు. కానీ అది కాదుగా. మనం ఇంకా బలహీనులుగానే ఉన్నాం. అబద్ధాలు ఆడకూడదు అని అనుకుంటున్నాం 1వ తారీఖున, 4వ తారీఖు కల్లా అబద్ధాలు ఆడేస్తున్నాం. ఫలానా చోటకి వెళ్ళకూడదు, ఈ బలహీనతలో ఉండకూడదు అని అనుకుంటున్నాం, మళ్ళీ వెంటనే తెల్లారితే ఇంకంతే. ఇటువంటి బలహీనతల్లో ఉండిపోయాం మనం, లోకాశల్లో ఉండిపోయాం. ఇంకా బలహీనులుగా ఉండగానే, ఇంకా భక్తిహీనులుగా ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు. ఇది ఆయన ప్రేమ. హల్లెలూయా. మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా ఆయనకు శత్రువులుగా ఉండగానే యుక్త కాలంలో ఆయన మన కోసం చనిపోయాడని 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆ విషయాలన్నీ రాస్తా ఉంటే గమనించండి. అంటే దేవుని కృపను ఏ రీతిగా పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడో ఆ విషయాలన్నీ రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఆ 16 అధ్యాయాలు చదివి వదిలిపెట్టేస్తే అర్థమయ్యేవి కాదు. కానీ ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక నెల పాటు మీరు అర్థం చేసుకోవచ్చు. దేవుని కృప అంతగా అందులో ఉంటుంది. ప్రయత్నించండి. ఎప్పుడైనా ప్రభు సహాయాన్ని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా అటువంటి అన్నీ మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన కృప ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ కృపను అక్కడున్న యూదులకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతోనే పౌలు భక్తుడు ఆ పత్రిక రాశాడు. పోనీ హెబ్రీయుల పత్రిక ఎందుకు రాశాడో తెలుసా? కొంతమంది యూదులుగా ఉన్నవారు కొంతమంది క్రైస్తవులుగా మారారు. క్రైస్తవులుగా మారిన వారికి పాత పద్ధతుల మీద అవగాహన ఉంది, కానీ క్రొత్త నిబంధన సంఘం మీద అవగాహన లేదు. అందుకని వారు తెలుసుకోవటం కోసం విశ్వాసాన్ని గురించి, సంఘ క్రమాన్ని గురించి ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్నీ కూడా వివరించాడు. అందుకని ఆయన ఏ రీతిగా తన ప్రేమను వెల్లడి చేశాడంట? ఆయన ఎలాగ బయట పెట్టాడు తన ప్రేమను? తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి, అంటే ఆయన ప్రేమను మనకి చూపించాడు. అదే ప్రేమాతిశయము. హల్లెలూయా. ప్రేమాతిశయము. అందుకని ఈ ప్రేమను బట్టే షోలమితి కూడా వరుడైన సొలొమోను రాజుని లేదా పరమగీతాల గ్రంథకర్తను అతన్ని కూడా వివరించటం లేదా వర్ణించటం ప్రారంభించింది. ఎలాగున్నాడంటే అతను గమనించండి. 5వ అధ్యాయం 13వ వచనంలో అంటుంది కదా, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని వాయువు నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. ఇవన్నీ దేని గురించి? ఇతనే నా వరుడు, ఇతనే నా ప్రాణప్రియుడు. ఇది అతిశయం. దీన్ని బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి నేను అతిశయిస్తా ఉన్నానని షోలమితి మాట్లాడుతూ ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు మానవాళి కోసం చేసిన త్యాగానికి మనం ఆయనను ఏ రీతిగా స్తుతించినా సరే ఇక మేకాలాగా పాడాలి మనం. ఎన్ని కోడెలు ఇచ్చినా, ఎన్ని దూడలు ఇచ్చినా, నీ ఉపకారానికి నేను అసలు ఏమి ఇవ్వగలనయ్యా అని పాడతాడు మేక. గమనించండి. ఆ రీతిగా మనము ఎన్ని రకాలుగా ఆయనను స్తుతించినా సరే ఆయన చేసిన త్యాగాన్ని మనము ఇది చేయలేం. గమనించండి. అందుకని ప్రేమాతిశయము అని మాట్లాడుతూ ఉంది. సమయం మించిపోతుంది కాబట్టి ఆఖరి ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము
నిర్గమాకాండము 15వ అధ్యాయము 7వ వచనము. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. ఏంటిది ఇది? మహిమాతిశయము. బలాతిశయాన్ని మనం చూసాం కదా, మరి ఇదేంటి? మహిమాతిశయం. దేని గురించి మనం అతిశయపడాలంటే ఆయన మహిమను బట్టి మనము అతిశయపడాలి. 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఘట్టం నిర్గమాకాండంలో ఏంటంటే, వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటే సందర్భం. వెళ్ళమన్నాడు, బాగానే ఉంది. వీళ్ళు కూడా ఊహించలేదు పంపించేస్తాడని. పంపించేశాడు, విడిచిపెట్టేశాడు. కానీ ఫరో కింద కొంతమంది ఐగుప్తు రాజులు ఉంటారుగా, ఫరో చక్రవర్తి, ఐగుప్తు రాజులు ఉంటారుగా, ఈ రాజులు అన్నారు, ఏంటి అలా చేతకానోళ్ళకి పంపించేసాం అంటే, అప్పుడు మనోడు ర్యాలీకి బయలుదేరాడు రథాలు వేసుకొని. బయలుదేరి ఏం చేశాడు? వీళ్ళని వెంటాడుతున్నాడు. వెనక చూస్తేనేమో ఫరో సైన్యం, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం. ఏం చేయాలి? ఏంటి మోసే మమ్మల్ని ఎక్కడికి తెచ్చావు? వీళ్ళ విశ్వాసం ఏమైపోయింది ఇప్పుడు? ఆయనేమన్నాడు 3వ అధ్యాయంలో, నేను ఉన్నాను, నేను విన్నాను, మీ మొరలు, మీ ఏడుపులు, మీ అంగలార్పులు నాకు వినబడినయి, నేను చూశాను అన్నాడు ఆయన కదా. అందుకని ఎవరిని పంపాడు? చూసి పంపాడు. బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఏమైపోయింది? తీరా అంతా బయటకు వచ్చేసాక ఏమయ్యా అక్కడ సమాధులు లేవనే, ఎక్కడికి తీసుకొచ్చావు మమ్మల్ని? అక్కడే ఉంటే సబ్సిడీలో ఏదో కొద్దిగా పెట్టేవాళ్ళు, తినేవాళ్ళం, ఆ వెట్టి పనులు చేసేవాళ్ళం, మాకెందుకు వచ్చింది బాధ ఇది అని సనుక్కోవటం మొదలు పెట్టారు. ఏం చెప్తాడు మోషే అయినా సరే, మీరు ఊరుకొని ఉండండి, దేవుని మహిమను చూడండి అన్నాడంతే. అన్నవాడు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మొరపెట్టుకుంటున్నాడు. మొరపెట్టుకుంటుంటే ఆయన 14:15 అంటాడు, నాకు మొరపెట్టుకుంటావేంటయ్యా, సాగిపోండి, మీరు సాగిపోవాలి, మీరు ముందుకెళ్ళటమే. అప్పుడు అలాగుండేవాళ్ళం, అప్పుడైతే నా అంతమంది ఉండేవాళ్ళు. అది కాదు, సాగిపోవటమే మన పని కదా. సువార్త తెలియని వారికి సువార్తను ప్రకటించుకుంటూ సాగిపోవటమే మన పని. గమనించండి. కొన్ని ఏమైనా లోటుపాట్లు ఉంటాయి, వాటినే చూస్తూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుద్ది కదా. బస్సులు వెళ్తారా జనాలు? ఏ సీట్ ఇష్టం బస్సులో వెళ్ళేటప్పుడు? విండో సీట్ ఇష్టం కదా. ఇలాగే ఉంటుంది. చూస్తూ ఉంటే ఏముంటాయి? వెళ్ళిపోతున్న చెట్లు, వెళ్ళిపోతున్న ఊర్లు, వెళ్ళిపోతున్న పొలాలు, ఇవన్నీ ఉంటాయి కదా. గతం మనుషులకి చాలా ఇష్టం. అబ్బా, అది ఏదైనా సరే, బాధ అయినా సరే తలుసుకొని బాధపడతా, అదొక తృప్తి మనుషులకి. ఇదేదో గంగూరులో పలావ్ తిని, బాయిలర్ కోడి పలావ్ తిని అక్కడి నుంచి అనుకుంటా దాని రుచి వాసన చూస్తా వచ్చినట్టు అనమాట సిటీలోకి. గతం బాగా ఇష్టం జనాలకి కదా. కానీ జనాలు ఎదురు 2 పెద్ద అద్దాలు ఉంటాయి, అవి చూడరు. ఈ పెద్ద అద్దాల్లో భవిష్యత్తు కనపడతా ఉంటుంది. ఇదేమో గతం. ఈ గతమే కావాలి. నేను ఎల్కేజీలో రన్నింగ్ రేస్లో ఫస్ట్ తెలుసా, ఇప్పుడు పరిగెత్తరా తెలుస్తుంది. ఇప్పుడు పరిగెత్తు కదా. నేను డిగ్రీ వరకు రన్నింగ్ బస్ ఎక్కేవాడిని తెలుసా, ఇప్పుడు ఎక్కు, ఆపిస్తే కానీ ఎక్కలేవు ఇప్పుడు కదా. ఇది వాస్తవం. కానీ నీకు ఈ కిటికీలో చూసినంతసేపు గతమే కనపడతా ఉంటుంది. కానీ ఎదరేముంది? నీ భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తు ఎవరికి కనపడదు. అందుకనే నీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టావు? నువ్వు డ్రైవర్ చేతిలో పెట్టావు. ఆయన కూడా నీలాగా చూస్తే నీకు ఇంకా భవిష్యత్తు ఉండదు కదా. అలాంటి డ్రైవర్లు ఉంటారా? ఉండర్లేండి. అందుకని ఇటువంటి భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలి? ఇప్పుడు మనం దేవుని చేతిలో పెట్టాలి. గమనించండి. వీళ్ళు కూడా సాగిపోవాల్సిన వారు సాగిపోకుండా ఏం చేస్తున్నారు? మోషే మీద సనుక్కుంటున్నారు, విసుక్కుంటున్నారు. మమ్మల్ని ఎక్కడికి ఎందుకు తెచ్చావు? అక్కడైతే నా భలే ఉండేది, అలా అయితే నా భలే ఉండేది. వీళ్ళకి గతమే కావాలి. వీళ్ళకి అక్కడ ఏముంది నాయన? కానీ దేవుడు నీకు వాగ్దానం చేశాడుగా భవిష్యత్తులో. ఏంటది? పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దానము చేయబడిన కానాను మీకు ఇస్తానన్నాడు. దీని మీద ఉండదు మనుషులకి. ఇయే కావాలి. అంటే జనాలకి ఎలా ఉంటుందంటే, మామూలుగా కొడితే దెబ్బ తగులుద్దా?
ఉంగరాల చేత్తో కడితే కదా బాగా తగులుతుంది. అప్పుడప్పుడు మా భార్య పిల్లల్ని కొట్టుద్ది కదా, స్టూడెంట్స్ని. ఆ ఆవేశంలో గాజులు తీసుకొట్టచ్చుగా కదా, వాచ్ తీసుకొట్టచ్చుగా, వాటితోనే కొట్టుద్ది. ఏదో గుచ్చుకుందిగా, మరి ఎందుకు కొట్టే? అంత ఆవేశం అవసరమా కదా? మనకి టెంపర్ ఉందా కదా? మనకి టెంపర్ ఉందంత మాత్రాన ఈ ఫ్లైట్ కాకపోతే నెక్స్ట్ ఫ్లైట్, కాకపోతే చార్టెడ్ ఫ్లైట్ అంటాం, అనలేంగా. జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకనే గమనించండి, ఇటువంటివి ఉంటాయి లోటుపాట్లు. అందుకని వాటినే చూసుకుంటా ఉంటే భవిష్యత్తు అనేది ఏమైపోద్ది? అగమ్య గోచరం అయిపోద్ది. అందుకనే దేవుని మహిమను విడిచిపెట్టేసి వీళ్ళు ఏం చేశారు? అయ్యే కావాలి. అందుకనే మనం కూడా మహిమను పోగొట్టుకున్నాం. ఏమంటున్నాడు పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 3:23 అంటాడు, రోమాపత్రికలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఇప్పుడు మహిమ లేదు, నో గ్లోరీ, గ్లోరీ లేదు, మహిమను పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? నిర్గమాకాండంలో మహిమను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పోగొట్టుకున్న దానిని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తీసుకొచ్చారు. లేకపోతే మనకి బ్రతుకే లేదు. ఇంకా గమనించండి, దాన్ని బట్టే, ఆ మహిమాతిశయాన్ని బట్టి మనము దేవాది దేవుణ్ణి మనము స్తుతించాలి. అందుకనే పరిస్థితులు ఏమైనా సరే, అదుల్లాము గుహలో ఉండి పరిస్థితులు తలకిందులుగా ఉన్నా సరే, దావీదు స్తుతించటానికి ఇన్ని కారణాలు కనపడుతున్నాయి. గమనించండి, ఆయన కృపాతిశయం గురించి పాడుకుంటున్నాడు, ఆయన కరుణాతిశయం గురించి పాడుకుంటున్నాడు, ఆయన బలాతిశయాన్ని గురించి పాడుతూ ఉన్నాడు. షోలమ్మితి ఏమో ప్రేమాతిశయం గురించి పాడుకుంటా ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆయన మహిమాతిశయాన్ని గురించి పాడుతూ ఉన్నారు. ఇంతకీ మన అతిశయం ఏది ఈ రోజున? దేవుడే మన అతిశయం కావాలి. మనం గొప్పలు చెప్పుకోవడానికి కారణం మనం కాదు, మన పిలుపు, మన అభిషేకం, మన తలాంతులు కానే కాదు, ఆయనే మన అతిశయం. హల్లెలూయా. గమనించండి, అందుకనే దావీదు దేవుని మహిమాతిశయం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. హల్లెలూయా. ఆయన అతిశయాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కరుణను బట్టి, ఆయన బలాన్ని బట్టి మనము కూడా నిరంతరం ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నాం. అటువంటి ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని మాటలు ధ్యానించటానికి నాయన మీరు కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. మీ అతిశయాన్ని బట్టి తండ్రి, మీరు చూపిన కృపను బట్టి, కరుణను బట్టి, మీ బలాన్ని బట్టి ప్రభా, మేము కీర్తనలుగా పాడటానికి నాయన కృపనివ్వండి. కేవలము వాటిని బట్టే మేము అతిశయించటానికి కృపనివ్వండి, సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నామయ్యా. దైవజనులు రబ్బునయ్య గారు చేసిన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. నూతన ప్రాంతాలలో ఈ సంవత్సరంలో విస్తరించబడటానికి కృపనివ్వండి. వారి చేతులను బలపరచండి. అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచారు. స్తోత్రాలు. సంఘమంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతల్లో తోడుగా ఉండండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యం అందించిన జాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియజేస్తున్నాము. సంఘ క్రమాన్ని గౌరవించి మనందరం లేచి నిలబడిన